ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ నవమి పునఃప్రయత్నాలకి మాత్రమే పనిచేస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, ఎర్ర వస్త్ర దానం, ఎర్రటి గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు కూడా కుజుడు యొక్క ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఆర్థికంగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహన కొనుగోళ్లు వంటివి సంతృప్తిని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం పనికిరాదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు దగ్గరవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదరు పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. వాహన విషయాలు చిరు జాగ్రత్తలు తప్పనిసరి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ విఘ్నాలు కూడా వెన్నంటూ ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. చిరాకు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు, విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో
పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింపజేసుకోలేకపోతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతే వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తే స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ధైర్య సాహసాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాల్లో విముఖత కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం కలిసి వస్తాయి.
వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆశలను చిగురింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభ పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్లోపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు సమర్పించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మనోధైర్యాన్ని పెంపొందింప చేసుకోవటానికి, వేగవంతమైనటువంటి విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాసుల వారు ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. చీకటి అంటే భయం అండి అంటారు. కారణం ఏమిటంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు. చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు, భయం పోతుంది. మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుంది అంటే ఈ శరీరం పడిపోతుంది అని. కానీ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది జరిగి తీరుతుంది. కానీ ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఎరుకలోకి వచ్చి శరీరము అసత్యం అనేటటువంటి భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దీపస్వరూపానికి జ్యోతిర్లింగం అని పేరు. ఇప్పుడు దానినే మహాశివరాత్రి అంటారు. ఆ పెద్ద జ్యోతి స్తంభం ఒకటి వెలిగింది. ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మధ్యలో. అది ఎంత ఉంది అని అడిగారు. దాన్ని వర్ణన చేసింది యజుర్వేదం. రుద్రాధ్యాయానికి ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అంది. అది పాతాళలోకం కన్నా కింద ఎక్కడుంటుంది, ఏముంటుంది అని అడిగితే అక్కడ వరకు వెళ్ళింది. అంటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే పాతాళలోకం వరకు చెప్తారు. ఇంకా కింది వరకు వెళ్ళిపోయింది. పైన బ్రహ్మాండమా విస్ఫురత్, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో వాటన్నిటినీ దాటిపోయింది. అందుకే మనకి ఇప్పటికీ కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మీరు చూస్తే ఆవిర్భావలింగము అని ఉంటుంది. ఆ లింగం దేవాలయంలో ఉండదు, దేవాలయం వెనక గోడ మీద ఉంటుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవాలయం వెనక గోడ మీద కనపడుతుంది. శివలింగం ఉండి శివలింగం మధ్యలో ఏదో చిన్న
అవరోధం తొలగినట్టుగా ఉండి దాని మధ్యలో శివుడు సాకారంగా ఉంటాడు. పైభాగం సరిగా కనపడదు, కింద భాగం సరిగా కనపడదు. కింద ఒక పంది ఉంటుంది కిందకి తవ్వుతూ వెడుతున్నట్టు, పైన ఒక హంస ఉంటుంది ఎగురుతున్నట్టు. అదే ఆవిర్భావలింగం. ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతిస్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని యొక్క ఆది నేను కనుక్కుంటానని ఆయన వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళారు. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనాన్ని అధిరోహించి ఊర్ధ్వముఖ చలనం చేశాడు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు ప్రయాణం చేశారు ఇద్దరు. ప్రయాణం చేసి వెళ్ళి 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 ఎంత లోపలికి వెడుతున్నా జ్యోతిస్తంభం వెడుతూనే ఉంది. పైకి బ్రహ్మగారు ఎంత దూరం వెడుతున్నా జ్యోతిస్తంభం వెడుతూనే ఉంది. ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది. ఇక నేను వెతకలేను, నా వల్ల కాదనుకున్నాడు. శ్రీ మహావిష్ణువు రజోగుణ ప్రధానుడు కాడాయన. అందుకే బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు. ఆయన రజోగుణ ప్రధానుడు. సృష్టి ఎక్కడ ఉన్నా రజోగుణ సంబంధం. అందుకే ఆయనని ఎరుపు రంగులో చూపిస్తారు ఎప్పుడు. కాబట్టి రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది. అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలి పువ్వు. దాన్ని పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు. నేను శివుని యొక్క తలమించి కింద పడుతున్నాను, లింగం పైనుంచింది. ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు. నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిపోయింది అని. అంటే ఎంత పై వరకు ఉన్నదో ఈ శివలింగానికి ఆద్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు. నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం, పితామహుడు. ఆయన్ని కాదనలేక మొగలి పువ్వు అంగీకరించి సురభి కనపడింది అక్కడ, కామధేనువు. ఆ ఆవుని అడిగాడు సురభిని, నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని. అలాగే చెప్తాను అది. అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారి కిందకు వచ్చేసారు. విష్ణువు పైకి వచ్చారు. విష్ణువు ముందు పైకి వచ్చి అన్నారు, ఆయన స్థితికారుడు. ఆయన యందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు. ఆయన అన్నాడు, నేను చూడలేదు, శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది. కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు, అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు. పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి? ఉండవు. కాబట్టి విష్ణువు ఆ విషయం చెప్పారు. బ్రహ్మగారు అన్నాడు, నేను చూశాను. ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో, పైన ఆరంభం అంటే అంతం, దాన్ని నేను చూసి వచ్చానన్నాడు. ఎలా చూశామని ఎలా నమ్మడం అన్నారు. వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు. ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో అసత్యం, చూడలేదని తోక ఊపింది. ముఖంతో చూశారని తలోపింది. అందుకే ముఖానికి పూజ లేదు ఆవుకి, పృష్ఠభాగానికే పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పాయి. కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము లక్ష్మీస్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఆయనకి భూమండలమునందు పూజ లేదు. కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు. అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు. ఎందుకనంటే అది బ్రహ్మస్థానం. ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత. నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది. చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకి ఎడుతుంది. నువ్వు బ్రహ్మగారిని చూడాలి. అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి. బ్రహ్మోత్సవము అంటారు. బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు. బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో
అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు. కాబట్టి బ్రహ్మగారికి ఆ 2 స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు, అంటే శివవాక్కు. ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి మా అహంకారం పోయింది, అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో, ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం. పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారయ్యా, ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి, రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదండి. తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తెర తీస్తారు. ఇలా చూసేటప్పటికి ఇలా జాగ్రత్తగా కళ్ళు నులుకుని చూస్తారు, ఏం ఉండదు. మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి, బంగారు మారేడు దళాలు, మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి. తెరహేస్తారు. అయిపోయింది, వెళ్ళిపోండి అంటారు. కొంతమంది అంటారు, డాంబికానికి నీకు కనపడలేదా, శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు. ఉత్తిది అదేం కాదు. అదేమిటండి, ఏం లేదు కదా వెనకాతలంటే అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే ఇప్పటికీ అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు. ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు. అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గదిలో ఆకాశం ఉంటుంది. మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి, ఘటాకాశము. మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది, అది ఆకాశం. ఏమీ లేదనకూడదు, శూన్యం అనకూడదు. ఆకాశము సనాతన ధర్మవాదన. అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండన చేశారు. ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ళ వాదన. కాబట్టి అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా, ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు. అంతటా నిబిడీకృతమైపోయింది స్వరూపమని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళినా. అందుకని దర్శనాత్ అభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు. కానీ మహాప్రభో, మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది, అంత తేలిక సాధ్యం కాదు. ఇంకొక మాట చెప్పండి, ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుట్టండి, మీకు మోక్షం ఇస్తానన్నాడు. తిరువారూరులో పుడితే మోక్షం, కానీ పుట్టడం మన చేతిలో ఉందా? ఎక్కడ పుడతానో, ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు. కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడుంది పరమేశ్వర? ఇంకొక మాట చెప్పండి. ఆయన అన్నారు, కాశ్యాంతు మరణాన్ముక్తి, పోని పుట్టడం నీ చేతిలో లేదు. నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి కాశీపట్టణంలో ఉండిపోయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా? మోక్షం ఇచ్చేస్తాను, నేనే వచ్చి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, ఉపదేశం చేసి మోక్షం ఇస్తా. కాశీ వెళ్ళిపోతావా? అయ్యా, కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక? పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి, పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది? అందుకని కుదరదు. ఇంకొక మాట ఏమైనా చెప్పండి. స్మరణాత్ అరుణాచలే, ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని నేను 3 మాటలు అంటున్నాను. 3 మాటలని శివుడు అనలేదు. స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు. లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా? అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా మంగళవారము, నవమి, ఏ పని చేస్తున్నా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. సౌభాగ్య యోగం ఉన్నది కాబట్టి వివాహం కాని వారు వివాహార్థమై చేసేటటువంటి కాత్యాయని వ్రతం లేదా
కుజదోష నివారణార్థమే చేసేటటువంటి కుజ వ్రతం, కుజ ఆరాధన, కుజ ధ్యానం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. సౌభాగ్య యోగం ఉన్నది కాబట్టి. మూలా నక్షత్రం కూడా కలిసింది కనుక ఈ మూల పూర్వాషాఢ నక్షత్రాలు ఈ రోజున ఉంటున్నాయి కనుక మనం వివాహపరంగా వచ్చేటటువంటి దోష నివారణ, వివాహం అయిన తర్వాత వచ్చే ఇబ్బందులు, వివాహం కాకముందు వివాహం కావట్లేదే, వివాహం కావాలి, మంచి వరుడు లేదా మంచి వధువు దొరకాలి, ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున దేవతారాధనలో సుబ్రహ్మణ్య ఆరాధన, నవమి ఉన్నది కాబట్టి శ్రీరామారాధన, సౌభాగ్యం యోగం ఉంది కాబట్టి సౌభాగ్యాన్ని ప్రసాదించే లలితా సహస్రనామ పారాయణ నవమిలో చేసుకున్నట్లయితే నవోన్మేషంగా దైవానుగ్రహ సిద్ధి సంపూర్ణంగా లభిస్తుంది. గ్రహదోష నివారణ తప్ప ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయటం అంత మంచిది కాదు. శుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. దైవారాధన చేసుకుంటూ జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ జాగ్రత్తగా మోసం పోకుండా జాగ్రత్తగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలి. నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలిస్తే బుధవారము, అలాగే తిథి దశమి, పూర్వాషాఢ నక్షత్రం, తర్వాత శోభన యోగం, తైతులకరణం. పూర్వాషాఢ ఉదయం 7:18 వరకు ఉంది. తర్వాత ఉత్తరాషాఢ. అన్ని విధాల శుభాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప రోజు. రేపటి రోజున దశమి బుధవారం ఉన్నది కాబట్టి యోగం బాగుంది కనుక, నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఏ పని ప్రారంభించినా విజయం వస్తుంది. మంచి పని చేయటానికి మంచి తిథివార నక్షత్రాలు మరింత వృద్ధిని ప్రసాదిస్తాయి. అలాగే ఆ పనికి బలం చేకూరుతుంది. శీఘ్రంగా వేగవంతంగా కార్యసిద్ధిని ఈ యోగాలు ప్రసాదిస్తున్నాయి. ఏ పని చేసినా అది శుభప్రదమైన పని అయితే చాలు. పాపభూయిష్ఠ పనులకి శుభతిథులు పనికిరావు, కానీ మంచి పనులు చేయటానికి, దానం చేయటానికి, ధర్మం చేయటానికి, సహాయం చేయటానికి, మనం జీవితంలో పైకి రావటానికై చేసేటటువంటి దైవ ప్రార్థన మొదలైనటువంటి ప్రతి పని అది విజయాన్ని ఇస్తుంది. గణపతి ఆరాధన, గ్రహదోష నివారణ, ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా ఇప్పుడు గణపతి నవరాత్రములు నడుస్తున్నాయి. మహాగణపతిని ఈ 9 రోజులు ఆరాధించడం ద్వారాగా విఘ్నములు తొలగి విజయప్రాప్తి కలుగుతుంది. విఘ్నము అంటే 3 విధాలు: కాయక, వాచక, మానసిక. ఇందులో ప్రధానమైనది ఏది అంటే మానసిక విఘ్నము, తర్వాత వాక్ విఘ్నము, తర్వాత కాయక విఘ్నం అంటే శరీరం. ఈ శరీర విఘ్నాలను ఎలా తొలగించుకోవాలి అంటే అనారోగ్య సంబంధములు, ఎక్కువసేపు కూర్చోలేకపోవటం, ఎక్కువ కాలం ప్రయాణం చేయలేకపోవటం, ఎక్కువసేపు మాట్లాడలేకపోవటం, ఎక్కువసేపు పని చేయలేకపోవటం, ఇలా శరీరంతో చేసేటటువంటి పనుల్లో వచ్చేటటువంటి విఘ్నములు, శారీరక సంబంధమైన అనారోగ్యాలు, ఆటంకాలు, అలాగే తెలివికి సంబంధించినటువంటి అంశాలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించలేకపోవటం, తెలివిగా మాట్లాడలేకపోవటం, వాక్ సంపదని ఉపయోగించి అందంగా, చక్కగా, శుభ్రంగా, శుద్ధంగా ప్రవచించలేకపోవటం, సత్యం మాట్లాడలేకపోవటం, ఈ దోషాలన్నీ తొలగాలి అంటే మనం లంబోదర మహాగణపతిని ధ్యానించాలి అని శాస్త్రం చెబుతోంది. ఈ గణపతికి ఉన్న పేరేమిటి అంటే లంబోదర హ్రస్వగ్రీవ మహాగణపతి. శరీరం చాలా చిన్నదిగా ఉంటుంది. హ్రస్వగ్రీవం కంఠం చిన్నది. అసలు కంఠం ఉన్నదా, మెడ ఉన్నదా కనపడదు. పెద్ద తల, లంబోదరం పెద్ద ఉదరము, మహాగణపతి. లంబోదర మహాగణపతి శరీర సంబంధమైనటువంటి దార్ఢ్యం, భోజన సంబంధమైనటువంటి దృఢత్వము, మంచి ఆరోగ్యము, మంచి శక్తి ఈ గణపతి ద్వారా వస్తుంది. హ్రస్వగ్రీవం అన్నాం కదా, చిన్న శరీరము. గ్రీవం అంటానికి 2 అర్థాలు: ఒకటి శరీరము, ఒకటి కంఠము. హయగ్రీవము అన్నప్పుడు ఇక్కడ కంఠం అనే శబ్దాన్ని తీసుకుంటాం. హ్రస్వగ్రీవం అన్నప్పుడు పొట్టి దేహము లేదా పొట్టి కంఠము. ఈ కంఠం దేనికి ప్రధానము అంటే మంచి వాక్సిద్ధికి, తెలివితేటలకి, రచనకి, కావ్యసిద్ధికి సంకేతం. మంత్రం ఎలా ఉన్నది? ఈ 6వ గణపతి మంత్రం అష్టమూర్తులలో ఈ మంత్రం ఎలా ఉన్నదంటే
ఓం లంబోదరాయ విద్మహే లంబజఠరాయ ధీమహి తన్నో హరస్వగ్రీవః ప్రచోదయాతు. ఈ లంబోదర గణపతి మహామంత్రంలో ఈ గాయత్రిలో ఏం తెలుస్తోందంటే దీర్ఘస్వరితం వచ్చింది. తన్నో హరస్వగ్రీవః ప్రచోదయాతు. గొప్ప గణపతి. సిద్ధి గణపతి అని కూడా పేరు ఈయనకి. స్థిర గణపతి అని కూడా పేరు. కూర్చుంటే కదలరా ఆయన. గొప్ప గణపతి. గొప్ప మేధాశక్తి, ధారణాశక్తి, తెలివి, సమయస్ఫూర్తి ఇవన్నీ బుధగ్రహానికి సంకేతం. వ్యాపార గణపతి అని కూడా పేరు. వ్యాపార దోషాలు, వ్యాపార నష్టాలు తొలగి వ్యాపార లాభం కలగాలి అంటే ఇదిగో ఈ హ్రస్వగ్రీవ మహాగణపతిని, లంబోదర హ్రస్వగ్రీవ మహాగణపతి ధ్యానం చేయాలి. లేదా ఓం లంబోదర హ్రస్వగ్రీవ మహాగణపతయే నమః. తీపి పదార్థాన్ని నైవేద్యం చేయాలి. కనీసం లడ్డు అన్నా నైవేద్యం పెట్టాలి. ఈయనకే వరసిద్ధి గణపతి అని కూడా పేరు. పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద స్వరూపం అన్నమాట. పెద్ద స్వరూపం, పెద్ద పెద్ద చెవులు, దీర్ఘమైనటువంటి ముఖం, విశాలమైన ముఖం, దీర్ఘమైన తొండం. ఆయన కుక్షిలో అనేక లోకములు, అనేక విషయాలుంటాయి, అనేక ధర్మాలు, అనేక విద్యలన్నీ కూడా కుక్షిలో దాచుకున్నటువంటి గొప్ప భగవానుడు, పరమాత్మ స్వరూపం. జాతకంలో ఏ నక్షత్రాలు చూడాలి ప్రధానంగా బుధదోషానికి అంటే ఆశ్లేష, అలాగే జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి బుధదోషం ఉంటుంది. లేదా బుధుడు దోష స్థానాల్లో ఉన్నప్పుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న, నీచులో ఉన్న, పాపగ్రహాల చేత చూడబడుతున్నా, లేదా వ్యాపారంలో నష్టం వస్తున్నా, తెలివిగా మాట్లాడలేకపోతున్నా, సత్యాన్ని చెప్పలేకపోతున్నా, కవిత్వం సరిగా రాకపోతున్నా, రచన చేయలేకపోతున్నా, మంచి పదాలు ఉపయోగించలేకపోతున్నా, అవగాహన రాహిత్యం వస్తున్నా, భయం వేస్తున్నా, మహాదోషాలున్నా, ఆసన సిద్ధి జపసిద్ధి లేకపోయినా ఇదిగో ఈ హ్రస్వగ్రీవ మహాగణపతి లంబోదర గణపతిని కనుక మనం ప్రార్థన చేస్తే ఈ దోషాలు మొత్తం పోతాయి. పత్రితో పూజ చేయాలి. ఎక్కువగా పాయసం కానీ, లడ్డూ కానీ, తీపి పదార్థాలు ఎంత ఎక్కువగా నివేదన చేస్తే అంత మంచిది. రేపటి రోజున రాహుగ్రహ దోష నివారణకై, అలాగే నాగదోషాన్ని నివారింపచేసుకుని సర్వాభీష్ట సిద్ధికై ఆచరించవలసినటువంటి ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గణేశ శరణం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గణేశ నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో ఏకదంత గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మదాసురుడు అనే రాక్షసుడి యొక్క గర్వాన్ని అణచటానికి ఆవిర్భవించిన ఏకదంత గణపతిని ఈ గణేశ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి కూడా ఏకదంత గణపతిని గణేశ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ ఏకదంత గణపతి రూపంలో గణపతి 4 చేతులను కలిగి ఉంటాడు. ఈ 4 చేతులలో 2 చేతులలో దంతము, జపమాలను కలిగి ఉంటాడు. మిగిలిన 2 చేతులలో లడ్డూను, గొడ్డలిని ధరించి ఉంటాడు. ఈ విధంగా 4 చేతులను కలిగి ఉండి 4 చేతులలో దంతము, జపమాల, లడ్డు, గొడ్డలి ధరించి ఉన్నటువంటి ఏకదంత గణపతిని మనం పూజించినట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని శుక్రుడి యొక్క అనుకూలతను చాలా త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. ఏకదంత గణపతి చిత్రపటాన్ని పూజామందిరంలో పూజాపీఠం మీద ఉంచి ఏకదంత గణపతిని తెల్లటి పుష్పాలతో, గులాబీ పూలతో, పద్మాలతో పూజించాలి. అలాగే ఏకదంత గణపతి ప్రీతి కోసం ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే ఏకదంత గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి స్వామివారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలను నివేదించాలి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో ఏకదంత గణపతిని పూజించి ఎర్రటి ఫలాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.
అలాగే ఏకదంత గణపతిని పూజిస్తున్న తరుణంలో ఏకదంతాయ విద్మహే మదహంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనేటటువంటి ఏకదంత గణపతి గాయత్రి మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితే సకల కార్యాలలో గణపతి యొక్క అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. స్కంద పురాణం ప్రకారం గణపతి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు తనకు ఉన్నటువంటి 2 దంతాలలో ఒక దంతాన్ని విరిచాడని, అదేవిధంగా భవిష్య పురాణం ప్రకారం సోదరుడైనటువంటి కార్తికేయుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మవైవర్తన పురాణం ప్రకారం పరశురాముడితో యుద్ధం చేస్తున్నప్పుడు, పద్మ పురాణం ప్రకారం బలరాముడితో యుద్ధం చేస్తున్నప్పుడు తనకు ఉన్నటువంటి 2 దంతాలలో ఒక దంతాన్ని విరిచాడని పురాణాలలో వర్ణించడం జరిగింది. అయితే గణపతికి ఉన్నటువంటి ఏకదంతం మనకేం సందేశం ఇస్తుందంటే, దంతం ఉన్నవైపు పరమేశ్వరుడి శక్తికి సంకేతం, దంతం లేని వైపు పార్వతీదేవి అమ్మవారి శక్తికి సంకేతం. అందువల్ల ఎవరైతే గణేష నవరాత్రుల సందర్భంగా ఏకదంత గణపతిని పూజిస్తారో వాళ్ళకి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుందని పురాణాలలో వర్ణించడం జరిగింది. అలాగే ఈ గణేష నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే అకస్మాత్తుగా ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రాన్నే ఒత్తిలాగా చేసి కొబ్బరి నూనెలో ముంచి ఆరబెట్టి ఆ ఒత్తితో దీపారాధన చేయాలి. అలా ఆకుపచ్చ రంగు వస్త్రాన్నే ఒత్తిలాగా చేసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో ఈ గణేష నవరాత్రుల సందర్భంగా దీపం పెట్టినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. అకస్మాత్తుగా వచ్చే సమస్యల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలను పొందవచ్చు. అనారోగ్య సమస్యల నివారణకు స్వామికి పెరుగుతో అభిషేకం చేయాలి. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావడానికి తేనెతో అభిషేకం చేయాలి. మానసికంగా ఉన్న ఆందోళన తొలగింపజేసుకోవడానికి గణపతికి పంచదారతో అభిషేకం చేయాలి. అలాగే గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి ఈ గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో స్వామి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి ఎదురుగా ఒక గిన్నెను ఉంచి ఆ గిన్నెలో పాలు నీళ్లు కలపాలి. వాటిలో గంధము అక్షింతలు కలపాలి. ఆ తర్వాత గణపతి చిత్రపటానికి ఎదురుగా 4 సార్లు తర్పణాన్ని విడిచిపెట్టాలి. అలా గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో గణపతి చిత్రపటం ఉంచి పాలు నీళ్లు గంధం అక్షింతలు వీటిని కలిపి స్వామికి 4 సార్లు తర్పణం ఇచ్చినట్లయితే గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాల్లో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శివపార్వతుల శక్తికి సంకేతమైన ఏకదంత గణపతిని పూజించండి. గణపతి అనుగ్రహానికి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క అనుగ్రహానికి సులభంగా పాతులకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో వక్రతుండ గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా ఆ గణేష వికాస తత్వాన్ని గురించి గృహబల రీత్యా తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో గణేష పంచాయతన పూజలో దాగిన పరమార్థ లక్షణం గృహానికి ఎటువంటి విశిష్టతత్వాన్ని ప్రసాదిస్తుంది. స్వామివారు సిద్ధి బుద్ధి ప్రదాత, సిద్ధిని బుద్ధిని కలిగించే అమృతమూర్తి కదండి. అందున గకార ప్రియుడు. గకారము అంటే జ్ఞానవాచకం కాబట్టి జ్ఞానతత్వంలో అంతర్లీనమైనటువంటి తత్వచింతనను ప్రసాదించి యోగ మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించడానికి గణపతి పంచాయతన పూజ సహకరిస్తుంది.
మోక్షాన్ని ప్రసాదింపచేసుకోవడానికి ఇది చాలా గొప్ప విశేషవంతమైన పూజగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇది కేవలం మానసిక పూజగా కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి యజమాని పంచాయతన పూజ చేస్తున్నట్టుగా మనసులో భావన చేసి గణపతిని మధ్యలో ఉంచాలి. పంచాయతనము అంటే ఇక్కడ వివిధ రకాలైన దేవతామూర్తులు ఉన్నాయి మనకు శాస్త్రంలో. సూర్య ఆరాధన ఉంది, విష్ణు ఆరాధన ఉంది, శివారాధన ఉంది, అలాగే గౌరీదేవి ఆరాధన ఉంది, అమ్మవారి ఆరాధన. ఈ 5 కలిపి చేసేటువంటి ఆరాధనా తత్వంలో మధ్యలో ఏ దేవతనైతే పెడతామో ఆ దేవతారాధన అవుతుంది పంచాయతన పూజ. సూర్య భగవాన్ని మధ్యలో ఉంచితే సూర్యారాధన అవుతుంది పంచాయతనం, సూర్య పంచాయతనం. విష్ణువుని గనక పెడితే విష్ణు పంచాయతన పూజ. శివుణ్ణి గనక ఉంచితే శివ పంచాయతనం. అమ్మవారిని గనక పెడితే అంబికా పంచాయతనం. ఇక్కడ వినాయకుడిని పెడితే గణేశ పంచాయతన పూజ అవుతుంది. గణేశ నవరాత్రుల సందర్భంగా గృహంలో విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో ఉంచి తరువాత విష్ణువు, శివుడు, సూర్యుడు వరుసగా ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య దిశల్లో ఉంచాలి మిగతా దేవతా స్వరూపాల్ని. అప్పుడు ఆ పంచాయతన రూపం గణేశ పంచాయతనంగా చెప్పబడుతుంది సుమా. ఇలా గనక ఆరాధన చేసి అభిషేకార్చన గనక నిర్వహించి షోడశోపచార పూజ చేసి నమక చమక పారాయణాదులు చదివి చతురావర్త తర్పణం కూడాను చేసి గణేశునికి సంబంధించినటువంటి ప్రీతివంతమైనటువంటి అష్టోత్తర శతనామావళి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఆచరణ చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి లడ్డూలు, ఉండ్రాళ్ళు, తరువాత అరటి పండ్లు, వెలక్కాయ ఇలాంటివి గనక నైవేద్యంగా గనక సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి పంచాయతన గణపతి నిత్యం కూడాను అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి సహకరిస్తాడు. అందుకనే గకార ప్రియుడైనటువంటి గణేశుని గకార మంత్రంతో నిత్యం ఆరాధన చేయటం మాత్రం మర్చిపోకూడదు గృహ యజమాని. ఓం గాం గీం గూం గం గౌం గం గహ. ఈ గకార తత్వం జ్ఞానతత్వానికి నిదర్శనం. సిద్ధి బుద్ధి ప్రదాత అయినటువంటి గణేశుడు విశిష్టవంతమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని మనకు ప్రసాదించి తీరుతాడు సుమా. గరిక అహంకారాన్ని రాకుండా దేదీప్యవంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపజేసే అమృతతుల్యమైనటువంటి తత్వం గరికలో ఉంది. గరిక ఔషధీయుక్తమే కాదు, పీడ కలలు, దుష్కర్మలు ఇవన్నీ తొలగించేటువంటి దివ్యవంతమైన శక్తి తత్వం ఉన్నది కాబట్టే స్వామి గరిక ప్రియుడు. అక్కడ కూడాను గకారమే. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కొత్తగా గృహం కట్టుకున్న పిదప లక్ష్మీ గణపతి హోమం నిర్వహించటం ఎంతవరకు సబబైనటువంటి పద్ధతి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా కొత్తగా గృహ నిర్మాణం చేసుకున్న పిదప గృహప్రవేశం చేసిన తర్వాత వాస్తు హోమంతో పాటు లక్ష్మీ గణపతి హోమం కూడాను నిర్వహించినట్లయితే సర్వాభీష్టములు కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. గృహం కట్టి చాలా కాలం అయిన తర్వాత కూడా అనుకున్న పనులు నెరవేరకపోయినట్లయితే లక్ష్మీ గణపతి హోమం గనక చేసినట్లయితే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్చడానికి ఆ హోమం సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క గణపతి హోమంలో
అష్టద్రవ్యములు అనేటువంటివి తప్పనిసరిగా ఉపయోగిస్తాం. ఆ ద్రవ్యాల్లో మోదకం, అటుకులు, పేలాలు, సత్తుపిండి, చెరకు ముక్కలు, నారికేళం, తిలలు, ఫలములు ఇవి తప్పనిసరిగా ఉపయోగించి గణపతి హోమాన్ని నిర్వహించినట్లయితే సర్వాభీష్టములు కూడా సిద్ధిస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.